హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే ఐబ్రోస్ చేసుకుంటున్నాను ఓన్గా ఇంట్లోనే. సో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ ఓన్గా ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేసుకోవడానికి ఏమేమి యూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను థ్రెడ్తో చేసుకునే దాన్ని బయట షాప్స్లో దొరుకుతుంది. ఐబ్రోస్ థ్రెడ్ అంటే ఇస్తారు. ఓన్గా చేసుకోవాలంటే కొంచెం రిస్క్ ఎక్కువని, కానీ నేను ఈ మిషన్ కొనక ముందు మాత్రం అదే ఐబ్రోస్ థ్రెడ్ తోటే చేసుకునేదాన్ని. ఇప్పుడైతే మనకు కావాల్సిన ఏంటో చూద్దాం. ఫస్ట్ పౌడర్, ఏదైనా పౌడర్ తీసుకోండి. నెక్స్ట్ ఒక సీజర్, నెక్స్ట్ మిర్రర్, తర్వాత ఇది మెయిన్ అన్నమాట. ఐబ్రోస్ తీసుకుని ఐబ్రోస్ రైజర్, అలా అని ఏదో రేజర్తో తీసుకుంటున్నా అది ఇది అనుకోండి. ఇది జస్ట్ ఐబ్రోస్కి యూజ్ చేసేది మాత్రమే, సేఫ్టీ. ఇది ఐబ్రోస్కి యూజ్ చేసే రైజర్, ఈజీ టు యూజ్. ఫస్ట్ దీన్ని ఎలా యూజ్ చేస్తానో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో 3 రేజర్స్ వస్తాయి టోటల్గా. లైక్ ఇలా ఉంటాయి చూడండి. మనకి ఏదైనా ఒకటి సరిపోతుంది యూజ్ చేసుకోవడానికి. ఇలా ఉంటుంది షార్ప్నెస్. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది షార్ప్గా కూడా ఉంది, స్మూత్ అండ్ షార్ప్. ఫస్ట్ దీన్ని యూజ్ చేసేటప్పుడు మనం ఫేస్కి పౌడర్ అప్లై చేసుకోవాలి. లైక్ మన ఐబ్రోస్కి చూడండి, నాకు ఇటు సైడ్ ఎక్కువ ఉండదు, ఒక సైడ్ ఐబ్రో, ఒక సైడ్ మాత్రం ఫుల్ థిక్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇలా ఓన్గానే చేసుకుంటా. ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళి చేయించుకుంటాను. ఎక్కువనైతే నేను ఓన్గానే తీసుకుంటాను. బయట తీస్తే ఫుల్ పెయిన్ వస్తుంది కదా, అందుకని. ఫస్ట్ ఈ హెయిర్ మొత్తం పైకి పెట్టుకోవాలి, డిస్టర్బెన్స్ లేకుండా. ఫస్ట్ మనం పౌడర్ అప్లై చేసుకోవాలి ఐబ్రోస్కి, పెయిన్ రాకుండా అండ్ స్మూత్గా ఉంటుంది. మంచిగా ఇలా పైన కూడా మొత్తం అప్లై చేసుకోండి. చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఫస్ట్ నేను ఎక్స్ట్రా హెయిర్ మొత్తం రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. షేప్ ఇలాగే ఉంచి పైన కింద ఏదైతే ఎక్స్ట్రా ఉందో హెయిర్ అదంతా రిమూవ్ చేస్తాను. చూడండి మీరే. మనం ఈ బ్లేడ్ని ఆపోజిట్ డైరెక్షన్లో యూజ్ చేయాలి. ఇప్పుడు పైన తీసేటప్పుడు ఇలా యూజ్ చేయాలి, కిందది ఇలా యూజ్ చేయాలి. కింద తీసేటప్పుడు ఇలా ఈ డైరెక్షన్లో యూజ్ చేస్తే హెయిర్ అనేది ఎక్కడైతే ఎక్స్ట్రా ఉందో అది రిమూవ్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి సార్. చూడండి కనిపిస్తుందో లేదో వీడియోలో. ఫస్ట్ ఇక్కడున్న హెయిర్ మొత్తం రిమూవ్ చేద్దాం. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో మెల్లిగా ఇలా అనాలి. అబ్జర్వ్ చేస్తున్నారా ఎలా వచ్చేసిందో చిన్న చిన్న ఉన్న హెయిర్ మొత్తం? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుంది, కొంచెం బ్లర్గా ఉంది వీడియో. ఇక్కడ చిన్న చిన్న హెయిర్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా రిమూవ్ చేయొచ్చు ఈజీగా. పెయిన్ లేకుండా ఐబ్రోస్ చేసుకోవడం ఇదే పెద్ద ఈజీ ప్రాసెస్ ఇంట్లోనే. ఈ మిషన్ నేను 6 months బ్యాక్ ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వీడియో చూసుకుంటూ చేయడం కష్టంగా ఉంది, అందుకే నేను ఇక్కడ మిర్రర్లో చూసుకుంటూ ఐబ్రోస్ చేసుకుంటున్నాను. మీరైతే గమనించండి నేను ఎలా తీసుకుంటున్నాను. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో సైడ్ మొత్తం.
నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. దిస్ ద మెయిన్ పార్ట్. నాకైతే మిడిల్లో తీయడం అయిపోయింది. ఏ డైరెక్షన్లో యూజ్ చేస్తున్నాను బ్లేడ్ అనేది అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీరు పైన ఎంత క్లీన్గా అయిపోయిందో మొత్తం. సో ఇలా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎక్స్ట్రా హెయిర్ మొత్తం ఈ డైరెక్షన్లో ఇలా మెల్లిగా రిమూవ్ చేయాలి. ఒక ఐబ్రో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో వీడియో చేస్తూ ఐబ్రోస్ తీసుకోవడం అని కొంచెం సెట్ కాలేదు, అందుకే నేను స్కిప్ చేశాను. ఒక ఐబ్రో అయిపోయాక లుక్ ఇలా ఉంది చూడండి. దీనికి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్ మీరే. నేను కొంచెం థిక్గానే తీసుకున్నాను, నాకు అసలే లైట్గా ఉంటాయి కింద. సో ఇది ఇంకా తీయని ఐబ్రో, ఇదేమో ఐబ్రో తీసాను. ఇక్కడ ముందు ఏవైతే ఎక్స్ట్రా హెయిర్స్ ఉంటాయో వాటిని ఇలా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్తో పట్టుకొని ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయో అవి కట్ చేసేయండి. ఇలా ఉంటాయి. నేను ఇంకొక ఐబ్రో కూడా చేశాక చూపిస్తాను. నా ఐబ్రోస్ తీయడం కంప్లీట్ అయిపోయాక ఇదన్నమాట ఫైనల్ లుక్. సో చూడండి, ఈ ఐబ్రో రైట్ సైడ్ ఐబ్రో ఇలా ఉంది, లెఫ్ట్ సైడ్ ఐబ్రో ఇలా ఉంది. నాకు లెఫ్ట్ సైడ్ చాలా థిన్గా ఉంటుందండి, హెయిర్ ఎక్కువ ఉండదు ఇది. సో అందుకనే ఇలా చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఏదైనా మాయిశ్చరైజేషన్ జెల్ ఉంటే 1 minute మసాజ్ చేసుకోండి.